జై భీమ్ అండ్ వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ వేవారస్. ఇవాల్టి లెసన్‌లో మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఒక మంచి గ్రామర్ రూల్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇవాళ చూస్తున్న క్వెషన్ మనకి టెట్‌లో 2022లో అడిగిన క్వెషన్. అంటే 3 ఏళ్ల క్రితం ఇది అడిగారు. కాబట్టి ఈ క్వెషన్‌ని జాగ్రత్తగా చదువుదాం ఒకసారి. డు యూ నో మిసెస్ గీత అని ఒక పర్సన్ అడుగుతున్నాడు. పర్సన్ ఏ. పర్సన్ బి, యెస్ ఐ డు. ఐ డాష్ హర్ ఫర్ నియర్లీ 4 ఇయర్స్ అని మనకి ఇక్కడ క్వెషన్ ఉంది. ఆప్షన్స్ ఏంటో చూద్దాం నాన్న. నో, డూ నో, హావ్ నాట్ నోన్, హావ్ నోన్ అని మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్క సెకండ్ మీరు ఆలోచించండి. ఇదే క్వెషన్ మళ్ళా మీకు ఎగ్జామ్‌లో వస్తే మీరేం ఆన్సర్ చేస్తారు? ఒకవేళ మీ ఆప్షన్ గాని ఆప్షన్ 4 అయ్యుంటే యూ ఆర్ 100% రైట్. మీకు 1 మార్క్ వచ్చినట్టే. ఎందుకంటే ఫర్ నియర్లీ 4 ఇయర్స్ అనే టైమ్ పీరియడ్ ఉంది కాబట్టి ఫార్ ప్లస్ టైమ్ డ్యూరేషన్ అంటే పాస్ట్‌లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ వరకు కంటిన్యూ అయ్యే సిట్యుయేషన్ అనమాట. దీన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో ఇలాంటి కేసెస్‌లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. స్ట్రక్చర్ ఏంటో చూద్దాం నాన్న. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌కి స్ట్రక్చర్ ఏంటో చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ హావ్ ఆర్ హాస్ ప్లస్ వి3. ఇక్కడ సబ్జెక్ట్ మనకి అయి ఉంది కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ నోన్ అన్నది యూజ్ చేసాము. ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ నియర్లీ 4 ఇయర్స్. ఇప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ తెలిసింది గానీ, మిగతా 3 ఎందుకు తప్పో కూడా తెలుసుకుంటే, మనం ఇలాంటి క్వెషన్‌లు మళ్ళా ఎప్పుడన్నా వస్తే ఆ తప్పు చేయకుండా ఉంటామనమాట. ఇక్కడ ఫస్ట్ మనకి ఆప్షన్ 1 నో అనుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ హ్యాబిట్ ఆర్ జనరల్ ఫ్యాక్ట్స్ కోసం యూజ్ చేస్తామన్నమాట. టైమ్ డ్యూరేషన్ 4 ఇయర్స్ అని ఎక్స్‌ప్లెయిన్ చెయ్యదు. సెకండ్ ఆప్షన్ చూడండి నాన్న ఏముంది? డూ నో అనుంది. ఇది ఎంఫసిస్ కోసమే యూజ్ చేస్తాము. డ్యూరేషన్ కోసం కాదు. ఆప్షన్ 3 హావ్ నాట్ నోన్. మీనింగ్ నెగెటివ్ అవుతుంది. క్వెషన్ కాంటెక్స్ట్‌లో పాజిటివ్ ఆన్సర్ కావాలి కాబట్టి ఇది కూడా ఇన్‌కరెక్ట్ అన్నమాట. మీకు నేను ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌లో 2 సెంటెన్సెస్ ఇస్తాను. జాగ్రత్తగా వినండి. ఐ హావ్ లివ్డ్ హియర్ ఫర్ 10 ఇయర్స్. నేనిక్కడ 10 ఏళ్లుగా నివసిస్తూ ఉన్నాను. షీ హాస్ వర్క్డ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2020. ఆవిడ 2020 నుండి ఈ ఆఫీస్‌లో పనిచేస్తూ ఉంది. ఈ 2 సెంటెన్సెస్ కూడా మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. ఈ గ్రామర్ రూల్ మీకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి మీకోసం ప్రాక్టీస్ కోసం నేను కింద ఒక క్వెషన్ కామెంట్స్‌లో పెట్టాను. ఆ క్వెషన్‌కి ఆన్సర్ అటెంప్ట్ చేసి మీకున్న అండర్‌స్టాండింగ్‌ని తెలుసుకోండి. I will see you again with another grammar rule in the next video. Until then, happy learning, keep practicing. Jai Bhim and all the best. Bye.